మనకు తెలిసి ప్రతిరోజు చేస్తున్న కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఈ హ్యాండ్రాయిడ్ ఫోన్ పరిచయమైన కొత్తలో మనం చేసే వర్క్లో ఉన్న ప్రెషర్, ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కాసేపు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా వీడియోస్ ఉంటే చూసేవాళ్ళం. కానీ ప్రస్తుత జనరేషన్లో ఇంటర్నెట్ సౌలభ్యం మనం విరిగా వాడుతున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ 5G జనరేషన్లో మనం వాడుతున్నటువంటి ఈ హ్యాండ్రాయిడ్ ఫోన్ విపరీతమైనటువంటి యూజర్స్ అనేది ప్రపంచవ్యాప్తంలో, మన భారతదేశంలో అన్నెసెసరీగా వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్తూ వస్తున్నారు. సో ఇందులో కొందరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే, మరికొందరు ఫేస్బుక్ని ఫాలో అవుతారు, మరికొందరు వాట్సాప్ గ్రూపులలో ఉంటే, మరి ఇంకొందరు మిగతా గ్రూపులలో చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీ అంటే మనం తినేటప్పుడు కావచ్చు, అలాగే ఈవెన్ వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా మన చేతిలో హ్యాండ్రాయిడ్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. మరి ఇంత విచ్చలవిడిగా వాడుతున్నాం. గతంలో మనం ఏదో టైంకి మనకు ఉన్నటువంటి స్ట్రెస్ని రిలీజ్ చేసుకోవడానికి కాస్త ఈ హ్యాండ్రాయిడ్ ఫోన్ ద్వారా కొంచెం రిలాక్సేషన్స్ కోసం మనం వాడుకునే ఆ విధానం కాస్త ఇప్పుడు ఏమైందంటే, మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి ఎప్పుడో 10, 11, 12 గంటల వరకు పడుకునే ఆ టైం వరకు మనం విచ్చలవిడిగా ఫోన్ చూస్తూ, అప్పటికి ఆ ఫోన్ ద్వారా వచ్చినటువంటి ఆ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి ఆ ఫోన్ని కాస్త పక్కన పెట్టి పడుకునే స్థితికి చేరుకున్నామనేది మనకు కొన్ని సర్వేలు చెప్పడం జరుగుతుంది. సో ఎలాగో మన ఈ జనరేషన్ అయితే పూర్తిగా కంప్లీట్గా అడిక్టింగ్ దానిలో ఈ హ్యాండ్రాయిడ్ ఫోన్ కూడా ముందు వరుసలో ఉందని మనకు చెప్పొచ్చు. కాకపోతే మన ఇళ్ళలో ఖచ్చితంగా పిల్లలు ఉంటారు. వారికి మాత్రం ఈ హ్యాండ్రాయిడ్ ఫోన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఫోన్ చూస్తూ ఉంటే మనకు సర్వైకల్ నెక్ పెయిన్ కావచ్చు, సర్వికల్ స్పాండిలోసిస్ కావచ్చు, కొన్ని రకాల మెడికల్ ఇష్యూస్ ఇది ఇప్పటికే చాలా యంగ్ యూత్లో చాలా వరకు పెరిగిపోయినాయి. అలాగే చూస్తున్నటువంటి వీడియోస్ ద్వారా మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారని, అలాగే ఐ ప్రాబ్లం కావచ్చు, ఇలా నెక్కుని ఇలా ఫోల్డ్ చేసి చూస్తూ మనకు న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవేవి వచ్చినా మనం పట్టించుకోము. ఖచ్చితంగా ఎన్ని గంటలు చూస్తున్నామనే ఒక లిమిటేషన్స్ కూడా లేకుండా మనం వాచ్ చేస్తూ వస్తున్నాం. కాకపోతే పిల్లలకు అలా కాదు. ఎందుకంటే పిల్లలకు స్కూల్లో ఇచ్చినటువంటి హోంవర్క్ కారణంగా అలాగే నెక్ని అనేది ఫోల్డ్ చేసి రాస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఫోన్ కూడా అడాప్ట్ చేస్తే ఫ్యూచర్లో అంగవైకల్యాన్ని కొని తెచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం